అమ్మా ఎలా ఉందమ్మా ఇక్కడ రాజకీయ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా? మాకు ఉదయం బాగాలేదండి. ముందు ప్రజెంట్ ప్రభుత్వం అయితే మాకు ఏం చేయలేదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళు ఏం కనిపించలేదు. అసలు ఏమీ లేదండి. ఈ దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే తప్పదు కదా. ఎలా అనిపించింది ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? ఈ అట్రప్లాప్ అండి 5 ఏళ్ళు పరిపాలన చాలా దారుణంగా ఉంది. చాలా నరకం చూపించారు జనాల్ని, చాలా నరకం చూపించారు జనాల్ని. ఏ సార్ ఏమన్నా అభివృద్ధి ఏం జరగలేదా? రూపాయి అభివృద్ధి కూడా జరగలేదండి ఇక్కడ. అసలు అభివృద్ధి ఏం జరగలేదండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, అసలు ఉంటుందా ఉపయోగం? లేదండి, ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందండి ఆ పథకాలు. ఎవరికాలు ఇస్తానో ఉంటున్నారు. ఈ పెద్ద లెక్క కాదండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు అనుకోండి, బోల్డ్ ఇంకా తెలియదు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి బోల్ చేసి యువతగా బోల్ చేసి కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ జనసేన గెలిచిన సీట్ ఇది, ఈసారి ఎలా ఉంటది అంటారు? ఈ సీటు ఈ ట్రిప్ కూడా జనసేన నెగ్గుతుందండి ఇక్కడ. ఈ ట్రిప్ కూడా ఎవరికి ఇస్తే బాగుంటది అంటారు? ఇక్కడ కొంతమంది ఇస్తే బాగుంటదండి, ఆయనకైతేనే బాగుంటది. మొత్తం ఇక్కడ బొంతు రాజశేఖర్ అయితే ఇంకెక్కడ వన్ సైడ్ అండి. ఈ గ్రామం వన్ సైడ్, ఈ గ్రామం వన్ సైడ్ అండి. మొన్న సర్పంచ్ కూడా ఈ గ్రామంలో జనసేన నెగ్గించామండి. ఎంపీడీసీ కూడా జనసేన నెగ్గించామండి ఈ గ్రామంలో. 1400 ఓటు అండి ఈ గ్రామం. వన్ సైడ్ అండి ఇది. ఇంకా అసలు ఇంకా రెండోది ఉండదండి జనసేన. అసలు ఇంకా రెండో పార్టీ ఉండదండి. అసలు బూత్ కాడికి వచ్చి బూట్ అడిగి నాదుడు ఉండండి ఎవడో కూడా. అంత వన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు అని చెప్పి చాలా మంది తక్కువగా అనుకుంటున్నారు. అదే తెలియక మాట్లాడతారండి కొంతమంది. ఆయన ఇవాళ 24 అవ్వచ్చు, మళ్ళీ రేపొద్దున 100కి వెళ్ళొచ్చు మళ్ళా ట్రిప్. అలా అంచులు కింద ఎదుగుతాడండి ఆయన. ఆయన వ్యూహాలు ఆయన వదిలేస్తే మంచిదంటే ఆయన వదిలేయాలండి కంపల్సరీ. నిలబడతారంటారా ఈసారి? ఆయన నిలబడగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు? నిలబడతారండి కంపల్సరీ. ఇది వరకు అంటే ఇది ఒకటి వచ్చిందండి, ఇప్పుడు చాలా బాగుంటది. బయట కూడా చాలా బాగుంటది పవన్ కళ్యాణ్. మంచి రోజుల్లో చూడొచ్చు అంటారా పవన్ కళ్యాణ్? మంచి పదవులు ఆయన అసెంబ్లీకి వెళ్తే సరిపోద్దండి. ఆయన అసెంబ్లీ నలుగురిని తీసుకుని అడుగు పెడితే ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం దడదల్లా ఆడింతాడండి. ఎలా అనిపించింది సార్ ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన వ్యవహార శైలి? ఆయన పడుదలగా అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చెయ్యాలని ఆయన కోరికండి. మల్కీపురం వచ్చాడండి ఆయన. రోడ్ల కోసం చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు 15 రోజులు వాళ్ళకి టైం ప్రకటించాడండి. వాళ్ళు వేయకపోతే నేను వేసి చూపిస్తానన్నాడండి. ఆ మన రోజున చేయించారండి ఆ పని. మన రోడ్డుని ఆ రోడ్డు వేసారండి, రాజుల రోడ్డు. ఆయన దెబ్బకి ఆయన అన్న మాటకి జడిసి వేసారండి. టీడీపీతో కలవటం మంచిదని అంటారా సార్? చాలా మంచిదండి. ఇద్దరు ఆ పార్టీ కూడా మంచిదే, ఈయన మంచి పనులు చేసిన ఈయన కూడా మంచిదండి. అది ఇద్దరు కలిపే ఉండాలి సార్ కంపల్సరీ. గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటారు? చేస్తారండి, కంపల్సరీ చేస్తారు సార్. ఎలా ఉంది సార్ ఇక్కడ రాజకీయాల్లో ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? మేమందరూ జనసేన చేసామండి. లాస్ట్ ఎలక్షన్ జనసేన చేసాము. మేమందరూ ఫండింగ్ చేసుకుని మా ఊరు నుంచి కూడా 25 లక్షల రూపాయలు ఫండింగ్ ఇచ్చాము ఎమ్మెల్యేకి. మొత్తం బూత్కి వచ్చి ప్రతి రూపాయి కూడా మేము ఇచ్చుకున్నాం. మా ఊరికి 1 రూపాయి కూడా ఆయన ఇవ్వలేదు. మా ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు, రాబాక్ గారికి ఇచ్చారు. రాబాక్ గారికి ఫండింగ్ ఇచ్చాను మా ఊరు నుంచి. 25 lakhs దాకా మా ఊర్లో నాయకులు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కలిపి మా వరకు నేను 10,000 అలా ఒకళ్ళు కొంత తీసుకుని ఫండింగ్ ఇచ్చాను మా ఊరు నుంచి. 1 రూపాయి మేము ఆశించలేదు. మరి ఎందుకని వెళ్ళిపోయారు సార్ ఆయన? అదే కదండి, ఇప్పుడు ఆయన ఈ పార్టీలో ఉండి వాళ్ళ మినిస్టర్ అవుతాడు. ఆయన నెక్స్ట్ టైం వన్ సైడ్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేకి ఆయన ఇద్దరు టికెట్ నగ్గుతుడు, వన్ సైడ్ నగ్గుతుడు. ఆయన చేతిలో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు తెలియదు. అది వాల్యూ ఏముంది అక్కడ ఆ పార్టీలో? ఈసారి ఎలా ఉంటది అంటారు సార్? మళ్ళీ ఇక్కడ రాజోలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరి నుంచినా జనసేన వస్తుంది. ఎవరి నుంచి చిన్న పిల్లల నుంచి ఎవరిని పెట్టినా జనసేన వస్తుంది. అక్కడ రాబోకుండా చూసి మేము ఓట్లేదు. ఇక్కడ ఈసారి ఎవరి నుంచి ఉంటే బాగుంటది అంటారు? ఈయన ప్రజల్లో బొంతు రాజేశ్వరరావు బాగుందండి. ఆయన 10 years నుంచి ఆయన జనాల్లో తిరుగుతున్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, జనాలతో పరిచయాలు ఉన్నాయి. ఆయన అయితేనే ఎక్కువ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటే మెజార్టీ కూడా బాగా వస్తుంది. అంటే ఎవరైనా ఇద్దరు కానీ బొంతు రాజేశ్వరరావు అయితే మెజార్టీ ఎక్కువ ఉంటుంది. జనాల్లో గ్రిప్ ఉందండి ఆయనకి. పూర్వం నుంచి గ్రామ స్థాయిలో ఆయనకి బాగుందండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు అని చెప్పి చాలా మంది తక్కువ అనుకుంటున్నారు. అది తక్కువ అంటారా ఎక్కువ అంటారా? అంటే తక్కువ అంటే అనుకోవడం అయితే తక్కువ అనిపిస్తుంది, కానీ ఆయన ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో లేరు కదండి కార్యకర్తలు. ఓన్లీ కార్యకర్తలు ఉన్నారు కానీ నాయకులు లేరు. మనకి దాన్ని ఎలా చేసుకుని మొబిలైజ్ చేసిన నాయకులు లేరు. అంటే ఇప్పుడు మన స్టాండర్డ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఎలక్షన్కి కంపల్సరీ సింగిల్గా వస్తాడు ఆయన. ఈసారి మనకి ఆయన నాయకులు ఏర్పాటు చేసినాడు. 24 మందితో వెళ్ళి కంపల్సరీ 20 దాటి నగ్గుతాడు ఆయన. నగ్గిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి కంపల్సరీ 175కి పోటీ చేస్తాడు ఆయన.
100% ఆయన చేస్తాడు. 175 ఆయన ఎలా చేస్తాడు. అనిపించింది సార్ ఈ 10 ఏళ్ల పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎలా అనిపించింది? ఆయన నిజాయితీతో ఉన్నాడండి. ఆయన 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 కరెక్షన్ కాదు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా జనాల కోసం ఖర్చు పెడుతున్నాడు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన రూపాయలు ఆయన అవినీతి ఉండదని, కానీ మాట్లాడతారు అంతే. మొన్న కూడా ఆయన చెప్తున్నారు ఇప్పుడు కూడా కొన్ని ఆస్తులే అమ్ముకోవాల్సి వచ్చింది, ఎంత కష్టపడ్డాను ఏంటి అని. ఆయన సొంత డబ్బులే ఇస్తున్నాడు కదండి. కౌలు రైతులకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆయన సొంతంగా ఆయన కష్టపడి సినిమాలు యాక్ట్ చేసి ఆ డబ్బులన్నీ కూడా జనాలు పెడుతున్నాడు. అలాంటి వాడి మీద కరెక్షన్ ఎలా ఉంటుందండి? అలాంటి వాడు నెగ్గాడు అనుకోండి, స్టేట్ డెవలప్ అవుతుంది, యూత్ అంతా బాగుంటుందండి. ఉద్యోగాలు వస్తాయి. మోడీ కూడా కన్విన్స్ చేసుకుని ముగ్గురు కలిసి ఏపీకి కూడా మంచి భవిష్యత్తుని తీసుకొస్తారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన తీసుకురాగలుగుతారు, ఆయన ప్రజల కోసం నిలబడగలుగుతారు అనుకుంటున్నారా? 100% నిలబెడతారండి. ఆయన ఒక్కడుంటేనే అంత ఫైట్ చేస్తాడు. ఆయన 20 మంది వచ్చారంటే ఇంకా అసలు స్టేట్ అంతా గడగలాడుతాడు. ఆయన ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా ఆయన దెబ్బలాడి నేనేదో అలయన్స్ ఉంది కదా అని ఆయనకి బెండ్ అయిపోయే రకం కాదు. ఆయన పోరాడతాడు, ఎంతవరకు అని చేయించుకుంటాడు. న్యాయం కోసం పోరాడతాడు. ఆయన అలయన్స్ ఉంది కదా అని ఆయనకి ఏమి ఫేవర్ అయిపోయాడు, కంపల్సరీ చేసి పెడతాడు. నిలబడగలుగుతారు, నిలదీస్తారు కూడా. నిలబెడతాడు కూడా. ఒక సీట్ వస్తేనే ఆయన అలా ఉన్నాడు. నిజంగా 20 సీట్లు ఆడి వచ్చినాయి అనుకోండి, స్టేట్ అంతా రకంగా తీసుకొస్తాడు. మీకు నమ్మకం ఉందా సార్ ఈసారి ఆయన మళ్ళీ మంచి పొజిషన్ లో ఉంటారని? పొజిషన్ వస్తాడు, 100% వస్తాడు. 100% మంచి పొజిషన్ ఉంటుంది. టీడీపీతో కలవటం మంచిదని అంటారు మరి? తప్పదు కదండి. ఇంకా ఆయన డెవలప్ అవ్వాలంటే ఈ దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే తప్పదు కదా. ఇంకా అమ్మా ఎలా ఉందమ్మా ఇక్కడ రాజకీయ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా? మాకు ఉదయం బాగాలేదండి. ముందు ప్రజెంట్ ప్రభుత్వం అయితే మాకు ఏం చేయలేదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ళు ఏం కనిపించలేదు. అసలు ఏమీ లేదండి. మరి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు మళ్ళీ? మాకు అయితే పవన్ కళ్యాణ్ గారు రావాలండి. ఇక్కడ ఏం బొందరాజేశ్వరరావు గారు బాగుంటది అంటారా? మరి గతంలో జనసేన గెలిచింది, ఇది ఆయనకు అనుభవం ఉందండి. మా గ్రామస్తుడు కూడానండి ఆయన. అందు గురించి మాకు కావాలి. ఆయన ఇస్తే బాగుంటది అంటారా? బొంతిరాజేశ్వరరావు గారికి వేరే పేరు కూడా వినిపిస్తుంది, మరి ఆయన బెటర్ అంటారు, ఈయన బెటర్ అంటారు జనసేన? అవునండి. వ్యక్తిగతంగా ఎలా ఉంటే అలాంటి వాళ్ళమ్మా బొంతిరాజేశ్వరరావు? ఆయన హెల్ప్ నేచర్ ఎక్కువ అండి, బాగా చేస్తారండి, బాగుంటదండి. గెలవాలండి, సార్లు ఓడిపోయారు, గెలవాలండి, గెలిపించుకుంటా అండి. అలాగనే మేము మొన్న ఎలక్షన్ లో కూడా రాపాకర ప్రసాద్ కావాలని గెలిపించుకున్నామండి. ఆయన గోడ మీద పిల్లిలాగా దూకేశాడండి అటు. ఇంకా ఆయన ఎందుకు కొరకాకుండా అయిపోయాడండి. ఈయన అయితే ఆ పొరపాటు చేయడండి, ఎందుకంటే అనుభవం అయిపోయిందండి. రాపాకర ప్రసాద్కి విలువ లేదండి. అందు గురించి ఇతనికి అనుభవం అయింది కాబట్టి ఈయన అలా మోసం చేయడండి. ఆ నమ్మకం మాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారిది ఎలా అనిపించిందమ్మా ఈ 10 ఏళ్ల? సూపర్ అండి. ఇంకా ఆయన అయితే ఆయన గురించి ఎంత దూరం ఉన్నా వెళ్తామండి మేము. మంచిది అంటారా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తీరది? ఆయన వ్యక్తిత్వం మంచిదండి, మంచిగా మాట్లాడతారు. ఆయన ఏంటంటే చెప్తున్నాను కదండి, ఏమీ లేకపోయినా సరే ఆయనకి అందరికి ప్రజలందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నారండి. అందు గురించి ఆయన కావాలండి. 24 సీట్లే తక్కువ అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. తక్కువ అని ఎందుకు అనుకోవాలండి? అది 24 ఇంకా తక్కువైనా కూడా సాధించగలండి ఆయన. ఆయన ఒక్క ఆయన ఉంటే సరిపోద్దండి. అసెంబ్లీకి ఆయన ఒకటి వెళ్తే చాలా సరిపోద్దండి, అదే కోరుకుంటున్నామండి. ముందు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టాలండి. ఆయన పెడితే సాధించుకుంటారు. అసెంబ్లీలో అడుగు పెడితే ఒక రకంగా ఉంటుందండి. క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తారు అసెంబ్లీ. ఇప్పుడే ఆయన స్పీచ్ ఇస్తుంటే మేము ఒక రకంగా చూస్తాం, టీవీ సౌండ్ బాక్సులు పెట్టుకుని చూసినట్టు చూస్తామండి మేము. అటువంటిది ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఇంకా చాలా బాగుంటుంది. ఈసారి ఇక్కడ మాత్రం బాగుంటుంది అంటారా గెలిస్తే? ఈ టీడీపీతో కలవటం మంచిదని అంటారు మరి పవన్ కళ్యాణ్ గారు? కదండి, అంతా బాగుంటదండి. మీరు వేస్తున్నారు మీరు ఈసారి? మీరు ఎవరికి వేస్తున్నారు? ఇంకెవరికి వేస్తామండి? ఇంత అలా చెప్పిన తర్వాత ఇంకెవరికి వేస్తామండి? ఆయనకే వేస్తామండి. మేము గతంలో కూడా ఆయనకేనండి. ఇంకా అసలు ఎవరు వచ్చి చెప్పినా కూడా మేము వినమండి. మీరే ఇక్కడ సొంతగా మీరే అంటే ఈ ఊరు మొత్తం అందరూ డబ్బులు ఇచ్చి మరి మీరే ఎదురిచ్చి ఓట్లు వేసారట. ఇంకొకటి అంటే మా అమ్మగారు కేసుదాసుపాలెం అండి. అక్కడ వాళ్ళందరూ కనీసం భార్య పిల్లల పుస్తులు అమ్మని కూడా రాపాకర ప్రసాద్ని గెలిపించుకున్నారండి. పొలాలు అమ్ముకున్నారండి, ఆయన అది నిలబెట్టుకోలేదండి. ఆయన ఈసారి మాత్రం ఇంకా ఆయనే రావాలని, పవన్ కళ్యాణ్ రావాలండి. ఆయన వస్తేనే ఎవరికైనా మేలు జరుగుద్ది. లేకపోతే మరి వస్తే ఆయనకి మంచి పదవి ఉంటుంది అంటారా? సీఎం అవుతారంట? సీఎం కన్నా ఎక్కువండి ఆయన. ఆయన ఎమ్మెల్యే అయితే సరిపోద్దండి, సీఎం కన్నా ఎక్కువండి.
సరే ఇప్పుడు ఇక్కడ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? 5 ఏళ్ళ పరిపాలన ఇంకా గురుగారు చెప్పారు కదండి, ఇంకా అదే కానీ ఆయన చెప్పింది అన్ని 100% వాస్తవం. ఏది పొల్లు కాదు. ఇప్పుడు ఇక్కడ నెగ్గేది జనసేన, ఇంకా దాంట్లో తేడా లేదు. ఎవరు వస్తే బాగుంటది అంటారండి ఎమ్మెల్యే? చెప్పారు కదండి, ఆయన బొంతి రాజేశ్వర గారు చెప్పారు కదా. పర్లేదంటారా ఆయన వ్యక్తిత్వం మంచి మంచి చేస్తుందంట, మంచి వస్తే మంచి చేస్తారా? మీకు మీకు అందుబాటులో మా గ్రామస్తులు అవి మంచిది మంచిగానండి. 2 సార్లు ఓడిపడి బాగా జనసేన నెగ్గుతాడండి. జనసేనలో గెలవబోతున్నారు. నెగ్గుతారు, గ్యారంటీ ఇది అవ్వట్లేదు. ఎలా అనిపించింది 10 ఏళ్ల జనసేన పార్టీకి సంబంధించి ఎలా అనిపించింది ఈ 10 ఏళ్లలో? జనసేన నిలబడి చేస్తున్నారు కదండి బాబు. ఆయన ఒక్కడనే పవన్ కళ్యాణ్ ఇదిగో వస్తున్నాడు కదా, ఆయన ఒక్కడ కష్టపడుతున్నాడు. ఆయన వెనకాల ఎవరు లేరు. సినిమా డబ్బులన్నీ ఈ ఎలక్షన్కి అంతా ఖర్చు పెట్టి వేస్తున్నారు పాపం. వీళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ జేబులు వేసుకుంటున్నారు. అతనేమో ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళకి వెళ్తే తేడా లేదా? అతను సొంతంగా వచ్చాడు ఇప్పుడు. అతని కోసం మనం కృషి చేయాలి. మంచి వ్యక్తి అండి అతను పవన్ కళ్యాణ్. 24 సీట్లు తక్కువ అంటారా మరి? సీట్లు తక్కువ కదా ఆయన చెప్పింది 100% కరెక్ట్. నెగ్గి సీట్లు తీసుకుందాం, ఓడిపోయే సీట్లు మనకు వద్దు అని చెప్పాడు కదా. 24 సీట్లు నెగ్గుతాడు. ఆయన వ్యూహాలు ఆయన వేసుకొని ఇస్తే బాగుంటారంటారు. బాగుంటది. ఆయన్ని రకరకాలుగా అన్నారు కానీ అది తప్పండి. అది ఆయన 24 తీసుకో 50 తీసుకో అన్నా తప్పండి. అది నెగ్గి సీట్లు తీసుకున్నాడు కదండి, నెగ్గుతాడు గ్యారంటీ. దీంట్లో మరి కింగ్ మేకర్ అవుతారంటారా? అది కింగ్ మేకర్ అనేది ఆయన చూసుకుంటారు, వాళ్ళు ఇద్దరు చూసుకుంటారండి. నాకేం తెలుస్తుంది? మాకు ఇక్కడ జనసేన చాలా ఆయన నిజాయితీ మంచిదండి. పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు, ఉన్నది అన్నట్టుగా చెప్తాడు. అసెంబ్లీలోకి వెళ్తే ఎలా ఉంటది అంటారు పవన్ కళ్యాణ్? రచ్చ కింద అంటే దాన్ని ఏం ఇది వరకులాగా ఏమి ఉండదండి. ప్రతిదీ కూడా అడుగుతారు, నిలదీస్తారు కూడా. గవర్నమెంట్ అయినా ఎదురెత్తారు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా మనకి న్యాయం కావాలంతే. మంచి వ్యక్తి అండి అతను, దాని గురించి ఏమనక్కర్లేదు.